నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇంచుమించుగా దక్షిణాదిలో ఎక్కువ ప్రభావం ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతాల్లో మావోయిస్టుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. క్రమేణా ఏంటంటే ఇంటిని చక్కదిద్దుకొని బయట చక్కదిద్దాలన్న సామెత ప్రకారం ఈ భారతదేశంలో ఉగ్రవాద మూక అంటే నక్సలిజం వేరే రూపాలు ఏమైనా ఉన్నా కూడా అన్నిటినీ కూడా మొత్తం ధ్వంసం చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వ కృత నిశ్చయం, హోంశాఖది. మార్చి 15 లోపు మావోయిస్టులు అంటూ ఎవరు ఉండకూడదు అనేది ఒకటి సిద్ధాంతంగా పెట్టుకొని వాళ్ళు అమిత్ షా ఆధ్వర్యంలో ప్రత్యేకమైన బలగాలు 4,000, 10,000 మంది ఇట్లా పోలీసు బలగాలు మంచి నిష్ణాతులైనటువంటి వాళ్ళు, మామూలుగా కాకుండా సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి వాళ్ళు, ఓ రకంగా ఆర్మీ శిక్షణలతో ఉన్నటువంటి అడవుల్లో తిండి తిప్ప లేకుండా కూడా ఉండే విధంగా వాళ్ళను తయారు చేసినటువంటి వాళ్ళు కంప్లీట్ జల్లెడ పడుతున్నారు. మనకు కొద్ది రోజుల నుంచి గమనిస్తున్నాం. ఎక్కడ ఎన్కౌంటర్ అయినా డజన్లలోనే ఎన్కౌంటర్ అవుతున్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు, డజన్లే. అంటే ఎక్కడ స్థావరాలు ఉన్నాయి, ఎక్కడ అండర్గ్రౌండ్లో ఉంటున్నారు, పూర్తిగా వాళ్ళు తెలుసుకొనే పోలీసు వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అయితే ఇవాళ ఈ కంప్లీట్గా వెళ్ళిపోతున్నారు. 15 మంది 25 మంది వరకు ఉన్నారు. ఇంకా అగ్రనేతలు ఎక్కడో ఉన్నారు. వాళ్లకు పోలీసుల నుంచి వాళ్ళకు విజ్ఞప్తి, రిక్వెస్ట్, ఎందుకంటే మీరు లొంగిపోండి, లేకుంటే మళ్ళీ ఎన్కౌంటర్ అయితే ప్రాణాలు పోతాయి అని దాంతో ప్రాణభయంతో మావోయిస్టులు లొంగిపోయారు ఇంచుమించుగా. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పెరి తిరుపతి అలియాస్ దేవ్జీ కేంద్ర కమిటీ సభ్యుడిన ఈయన కేంద్ర కమిటీ సభ్యుడు మళ్ళా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు. కొంచెం డీటెయిల్స్లోకి మనం వెళ్దాం. తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం వెల్లడి. నేడో రేపో రాష్ట్ర పోలీసుల ప్రకటన. సీఎం రేవంత్ సమక్షంలో లొంగుబాటును చూపే అవకాశం. వీళ్ళు లొంగిపోతున్నారు కాబట్టి వీళ్ళకు జీవనోపాధి గురించి ప్రభుత్వం ఇస్తుంది, అది పక్కన పెడదాం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ సభ్యుడైన నరసింహారెడ్డితో పాటు మొత్తం 25 మంది ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ లొంగుబాటును రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి నిర్ధారించారు. దేవ్జీతో పాటు మరికొందరు మావోయిస్టులు తెలంగాణ పోలీసులకు లొంగిపోయారని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం కూడా చెప్పారు. మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర రాష్ట్ర కమిటీలో తెలంగాణ వ్యక్తులు 15 మంది ఉన్నారని, వారంతా లొంగిపోవాలని ఇటీవలే రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచించాడు. ఆయన సూచన మేరకు వీళ్ళందరూ కూడా లొంగిపోతున్నారు. ఇంకా లొంగిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇటీవల ఆపరేషన్ కర్రెగుట్టలో పేరిట వేలాది సాయుధ బలగాలను రంగంలోకి దింపి కేంద్రం మరోసారి మావోయిస్టుల మీద తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో ప్రాణహాని లేకుండా చూస్తే లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు దేవ్జీ తదితరుల నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. మమ్మల్ని చంపకుండా అయ్యా, బూటకం ఎన్కౌంటర్లలో చంపకండి. సరే, ఇవన్నీ మళ్ళీ మనం ఇంతకుముందు జరిగినాయన్నీ అది ఎదురెదురు పోరాటాలు అయినా ఒకవేళ వీళ్ళు ముసుకునే సరెండర్ అయ్యింది అనుకోండి, ఎన్కౌంటర్ చేసి ఆ క్రెడిట్ వాళ్ళ మీద పోలీసులను కూడా వేసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే అలాంటివి చేయకుండా ఉంటామంటేనే అట్లా చేస్తామంటేనే మేము వస్తామంటే మేమేమన్నాము, మీరు లొంగిపోండి అనడం వల్ల వీళ్ళు లొంగిపోయారు. 1984లో అజ్ఞాతంలోకి ఈయన వెళ్ళిపోయాడు. ఈయన తిరుపతి పెద్ద కుమారుడు. తిరుపతి ఇంటర్మీడియట్ వరకు కోరుట్లలో చదువుకున్నాడు. కరీంనగర్లో డిగ్రీ చదివిండు. 84లో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం అంటే మావోయిస్టు పార్టీలో చేయండు. క్రమంగా మావోయిస్టు దళనాయకుడిగా ఎదిగారు. దేవ్జీ ఆయుధాల తయారీలో దిట్ట అనే పేరుంది. మావోయిస్టు మహిళా నాయకురాలు నల్గొండ జిల్లాకు చెందిన సృజనను అజ్ఞాతంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. పోలీసు ఎన్కౌంటర్లో ఆమె మృతి చెందింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిరుపతి 20 సెప్టెంబర్లో నియమితులయ్యారు. ఇదిలా ఉండగా పెదనాన్న దేవ్జీ తమకు కొండంత ధైర్యమని ఆయన తమ్ముడి కూతురు సుమ అన్నారు. అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నాడన్న సమాచారంతో దేవ్జీ తమ్ముడు గంగాధర్ సుమ భావోద్వేగానికి లోనయ్యారు. ఒకసారి దాంట్లోకి పోయినరు అనుకోండి,
మావోయిస్టులోకి వెళ్ళితే మళ్ళా వచ్చుడు దుర్లభం. ఇటువంటి లొంగిపోతేనే ప్రాణంతో వచ్చుడు, లేదంటే విగత జీవిగా ప్రాణం లేనుగా మరణించిన తర్వాతనే ఆ శవం రావాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ శవం కూడా కనిపించినటువంటి పరిస్థితులు ఉంటాయి. అది చాలా ఇక త్యాగమే అనుకోండి. ఇక వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళి దాంట్లో చేరిండంటే కుటుంబాన్ని త్యాగం చేసి వెళ్ళిపోవుడే. అప్పటి సిద్ధాంతాలు వేరుండే, ఇప్పుడు సిద్ధాంతాలు అన్నీ ఆగమాగం గందరగోళం సంపాదించుకునే పరమావధిగా మారినటువంటి సిద్ధాంతాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ రెండోది ఇన్ఫార్మర్స్ ఎక్కువ వీళ్ళదంటే. ఇప్పుడు ఈ గుట్టలలో దొరికినారు అంటే వాళ్ళదంటే పని చేసిన వాళ్ళే పోలీసులకు రూట్ మ్యాప్ చూపించినాక ఎన్కౌంటర్లు ఎందుకు కావు? ఇన్ఫార్మర్లు ఉన్నారు, ఇన్ఫార్మర్లతోటే దళాలు తుడిచిపెట్టుకుపోయినా ఇంచుమించుగా మార్చి 15 లోపు కంప్లీట్ మావోయిస్టులు లేకుండా ఉన్నది, మావోయిస్టుల సమస్య లేదని కేంద్రం ప్రకటించే వరకు అది ఇంచుమించుగా అది వార్తలు సహేతుకమని అనిపిస్తున్నాయి. ఒకసారి మీరు ఈ లొంగిపోవడాన్ని, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు లేకుండా చేయాలనే సంకల్పం, వీటి మీద ప్రేక్షకులారా మీరు స్పందించండి మీ కామెంట్ రూపంలో. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.